అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు మూర్తి యాదవ్. జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది రుషికొండ ప్యాలెస్ల గురించి. అసలు రుషికొండ ప్యాలెస్లు మొదలైనప్పుడే మూర్తి యాదవ్ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. దాని కోర్టు కూడా వెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు. సార్ మూర్తి యాదవ్ గారు చెప్పండి, ఈ రుషికొండ ప్యాలెస్ మీరు కూడా అక్కడ చూసి లేరు, దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఆ ప్యాలెస్ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? అంటే ఒక మనిషి బ్రతకడానికి, ఒక ముఖ్యమంత్రి నివసించడానికి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఋషులు తపస్సు చేసినటువంటి, ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక టూరిజం హబ్గా చెప్పుకునేటువంటి ఈ భారతదేశంలోనే రుషికొండ అన్నది ఒక పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక గొప్ప ప్రదేశం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు విశాఖ నగరానికి వచ్చి విశాఖ పర్యాటకాన్ని చూడడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా రుషికొండను సందర్శించిందే బ్లూ ఫ్లాగ్ ఏదైతే సర్టిఫికేషన్తో ఉన్నటువంటి రుషికొండని అక్కడ స్టే చేయిందే, హరిత రిసార్ట్స్లో స్టే చేయిందే ఎవరు కూడా తిరిగి వెనక్కి వెళ్ళలేనటువంటి గొప్ప ప్రశాంతమైనటువంటి ప్రదేశం రుషికొండ. అటువంటి రుషికొండ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అని చెప్పే భాగంలోని గతంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని ఏదైతే విధ్వంసం చేసేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పర్యాటక భవనాలు నిర్మిస్తామని చెప్పి కేంద్రం నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి 9.88 ఎకరాలకిలో మేము నిర్మిస్తాము, మొత్తం 61 ఎకరాల కొండ ఉంది, దాంట్లో పూర్తి నిర్మాణ అనుమతులకు మేము అనుమతులు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ఏదైతే MOF ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, ఆ ఉత్తర్వులను కూడా వీళ్ళు కాలగర్భంలోకి తొక్కేసి ఏదైతే రుషికొండని వీళ్ళు తవ్వాల్సిన దానికన్నా ఇంకా అదనంగా 20 ఎకరాల పైన రుషికొండని తొలిచేశారని చెప్పి 2021 డిసెంబర్లోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. రుషికొండని కాపాడుకొని తీరాలి, కొండల్ని మనం కోల్చగలం, విధ్వంసం చేయగలం, కానీ కొండలు నిర్మించలేమని చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారే చెప్పారు, వ్యాఖ్యలు చేశారు. అలాంటి సందర్భంలో కొండల్ని మీరు విధ్వంసం చేస్తున్నారు, రుషికొండని బోడుగుండు కొట్టేశారు, ఇక్కడ నిర్మాణ పనులు తెచ్చుకున్నటువంటి అనుమతుల కన్నా విరుద్ధంగా జరుగుతున్నాయని చెప్పి ఏదైతే మేము పోరాటం చేస్తూ ఉన్నామో దాంట్లో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే పాత నిర్మాణాలు ఉన్నాయో పాత నిర్మాణాలు ఉన్న చోట ఫ్లాట్ ఏరియాలోనే నిర్మాణాలు కొనసాగించాలి, అది కూడా హైకోర్టు తీర్పుకు లోబడి ఉంటాయి నిర్మాణాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పును కూడా వీళ్ళు తిలోదకాలు ఇచ్చి అక్కడ చేపడుతున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా అక్కడ విరుద్ధంగా ఉన్నాయని చెప్పి కంటెంప్ట్ కేసు కూడా వేయడం జరిగింది. మళ్ళీ అధికారుల మీద సంబంధిత అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు అని చెప్పి కంటెంప్ట్ కేసు కూడా మేము హైకోర్టులో మళ్ళీ వేయటం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రుషికొండ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క గ్రావెల్ ఏదైతే ఉందో ఆ గ్రావెల్ని కొన్ని లక్షల టన్నుల గ్రావెల్ని వీళ్ళు సముద్ర తీర ప్రాంతంలోని, అలాగే VCTPL దగ్గర ఉన్నటువంటి బెర్తల నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ సంస్థ అయినటువంటి దాని నుంచి కోట్ల రూపాయలు దండేసుకొని దోచేసుకున్నారు. రుషికొండని అక్కడ నిర్మాణం, ఆ ప్యాలెస్ నిర్మించడానికి 500 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే ఎంత దారుణమైనటువంటి, అంటే ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తుపోతూ ఉన్నారు. నిన్న రుషికొండ భవనాలు లోపల నిర్మించినటువంటి భవనాలు చూస్తే వీళ్ళు తీసుకొచ్చిన పర్మిషన్స్ కేవలం సూట్ రూమ్లు, కాన్ఫరెన్స్ హాళ్ళు, స్విమ్మింగ్ పూల్లు, డైనింగ్ రూమ్స్, రెస్టారెంట్లకి, అలాగే లాన్లు అవన్నీ కూడా ల్యాండ్స్కేపింగ్ చేయాలని చెప్పి, కానీ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే తీరా అవన్నీ కూడా భవనం ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, అంటే పరిపాలనా విభాగానికి సంబంధించి అక్కడ ముఖ్యమంత్రి నివసించడానికి కావాల్సిన సదుపాయాలన్నీ లోపల ఏర్పాటు చేశారని చెప్పి కేవలం బాత్రూమ్ కమోడ్లకే కోట్ల రూపాయలు వెచ్చిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్లో బాగోతాలు ఎలాగున్నాయి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ప్యాలెస్ నిర్మించుకున్నారు, కోల్కతాలో ప్యాలెస్ ఉంది, బాంబేలో ప్యాలెస్ ఉంది, చెన్నైలో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉంది, 47 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి లోటస్ పాండ్ ప్యాలెస్ ఉంది, ఆఖరికి తాడేపల్లి ప్యాలెస్ ఉంది. అవన్నీ కూడా తండ్రి దగ్గర పవర్ ఉన్నప్పుడు అవినీతి సొమ్ముతో నిర్మించినవి అయితే, సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెసు అలాగే రుషికొండ ప్యాలెసు ప్రజాధనంతో, రాష్ట్ర ప్రజల ధనంతో ఇన్ని 100 కోట్ల రూపాయలు
తను ఉండడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి అవాక్కైపోయారు ప్రజలందరూ కూడా. సార్ ఇప్పుడు కోర్టులో ఏ స్టేజ్లో ఉందో మీరు వేసిన కేసు? కోర్టులో ప్రజెంట్ హైకోర్టు ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించమని కేంద్రాన్ని కోరడం జరిగింది. కేంద్ర ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి నిపుణుల కమిటీ 5తో కూడినటువంటి నిపుణుల కమిటీ వచ్చి రుషికొండని సందర్శించారు. ఎక్కడెక్కడ వీళ్ళు అతిక్రమించారు, వీళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో నిబంధనలు అతిక్రమించారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇంకా కోర్టుకు సమర్పించాల్సింది. ఆ యొక్క చైర్మన్ గౌరప్పన్ గారు కాలం చెల్లారు. ఆ కాలం చెల్లిన తర్వాత డిలే అయింది. వారం రోజుల్లోనూ 10వ రోజుల్లోనో ఇప్పుడు మళ్ళీ కోర్టులు నిన్న ఇంకా రీఓపెన్ అయినాయి. హైకోర్టు మళ్ళీ వెకేషన్స్ కోర్టు వెకేషన్స్ అయిపోయి సమ్మర్ వెకేషన్స్ అయిపోయి ఇప్పుడు వారం 10 రోజుల్లో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో రుషికొండ వాస్తవాలని కోర్టు వారి దృష్టిలో ఉంచుతాము. కోర్టు అయితే ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. సిఆర్జెడ్ వైలేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వైలేషన్స్, జీవీఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ వైలేషన్స్, వీళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్స్, ఇవన్నీ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటి మీద హైకోర్టు వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. మంచి తీర్పు వస్తుందని చెప్పి మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే అంతా ఒకటే చెప్తున్నారు, అంతా క్యాబినెట్ తీర్మానం ప్రకారమే ఇక్కడ ఇదంతా జరిగింది, ఈ ఖర్చు కానీ ఇంకోటి కానీ. అందువల్ల అధికారులు ఎవరో దీన్ని తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు. ఇందులో వాస్తవంతవరకు మేము కంటెంప్ట్ కేసు వేసాం. దీంట్లో క్యాబినెట్ తీర్మానం చేసింది దేనికి, వీళ్ళు పర్మిషన్స్ అప్లై చేసింది దేనికో దాని గురించే ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. దానికి అనుగుణంగా ఇక్కడ నిర్మాణం ఉండాలి. దాని విరుద్ధంగా ఇక్కడ నిర్మాణం ఉన్నాయని తేటతెల్లం అయింది కదా. క్యాబినెట్ మంత్రులు, అప్పటి క్యాబినెట్ మంత్రులు అందరూ వచ్చి చూస్తే వాళ్ళకి కళ్ళు చెదిరిపోయే వాస్తవాలు, విస్తుపోయేటువంటి నిజాలు అక్కడ బయటికి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నిబంధనలు అతిక్రమించారో ఆ నిబంధనల విరుద్ధంగా అక్కడ జరిగిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దానిపైన హైకోర్టు అయితే మంచి నిర్ణయమే తీసుకుని హైకోర్టు వారు మంచి తీర్పు ఇస్తారని చెప్పి అయితే మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ అధికారుల మీద కంటెంప్ట్ కేసు వేసాం. సంబంధిత 500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఆ సంబంధిత అధికారుల దగ్గర నుంచి వసూలు చేసి తీరుతాం. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఖచ్చితంగా ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం, ప్రజల సంపద. ఇన్ని కోట్ల రూపాయలతోని విలాసవంతమైనటువంటి ఆ యొక్క భవనం, సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎదురుగుండా ఉన్నటువంటి టీటీడీ ఆలయం ఉంది. దాని ఎదురుగుండా కూర్చోటానికి అంటే మొన్న ఒక సినిమాలో డైలాగ్ ఉంది, త్రివిక్రమ్ గారు రాశారు, కోటా శ్రీనివాసరావు. రుషికొండ నుంచి భీమిలీకి వెళ్ళేటువంటి దారిలో ఒక సన్నటి రోడ్డు వస్తుంది, అమ్మాయి నడుంలాగా. అక్కడ పక్కన ఒక 10 ఎకరాలు చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద నేను కూర్చుంటే వైజాగ్ నా కాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అది కూర్చోవాలనుకుంటే నాకు పవర్ ఉండాలి. పవర్ ఉండాలంటే 1000 కోట్లు అవుతుంది, 1000 పట్టుకురా అని చెప్పి సోను సూద్ అనేటువంటి ఒక విలన్తో మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఆ సినిమా చూసుంటాడు. దాన్ని చూసే ఈ విధంగా కార్యరూపం దాల్చి ఇది చేసి ఉంటాడు. వైజాగ్ మొత్తం రుషికొండ మీద తిని కూర్చుంటే కాలుదారు ఉంటుంది అనుకుంటున్నాడు. ఇవాళ కాల గర్భంలో వైసీపీ ప్రభుత్వం కలిసిపోయిందన్న మాట ఇప్పుడు తెలిసి వచ్చింది జగన్మోహన్. అంటే అప్పుడు మంత్రి రోజా కూడా ఒక మాట అన్నారు, తిరుమల మీద వెంకటేశ్వర స్వామికి ఆలయం కట్టలేదా, ఇక్కడ రుషికొండ మీద జగన్కి ప్యాలెస్ కడతాయి ఏంటని. దీని మీదే ఉంటుంది. కొండల మీద ఆలయాలు దేవుళ్ళు వెలిసారు, వాటిని దేవాలయాలుగా మనం అందరం కూడా కాపాడుకుంటూ వస్తున్నాం. కొండలు పరిరక్షించుకుంటూ వస్తున్నాం. కొండలను తవ్వేసి కొండలు విధ్వంసం చేసేసి వ్యక్తిగతంగా ప్యాలెస్లు, గెస్ట్ హౌస్లు కట్టుకునే సందర్భాలు ఏం లేవు. ఇది సిఆర్జెడ్ వైలేషన్స్. సిఆర్జెడ్ పరిధిలో రాని కొండల వాటికి రెవెన్యూ పర్మిషన్స్ తీసుకొచ్చి ఏదైనా నిర్మించవచ్చు, చేయొచ్చు. ఇది సిఆర్జెడ్ వైలేషన్స్. పూర్తిగా గ్రౌండ్ వాటర్ని తీయకూడదని నిబంధనలు ఉన్నాయి. బోర్లు తవ్వారు, 2 ఇంచెస్ బోర్స్ అక్కడ నిబంధనల విరుద్ధం. అక్కడ ఏదైతే సిఆర్జెడ్ పరిధిలోని నిర్మాణాలు చేపట్టకూడదని ఉందో ఆ సిఆర్జెడ్ నిర్మాణాలను కూడా వీళ్ళు అతిక్రమించారు. ఇవన్నీ కూడా నిబంధనల విరుద్ధంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఋషికొండని తొలిచేశారు, బోడిగుండని చేశారు. ప్రపంచంలో ప్రతి తెలుగువాడు ఇవాళ బాధపడేలాగా, వాళ్ళు సిగ్గుపడేలాగా, వాళ్ళ యొక్క ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండలను కాపాడుకునే దాని దిశగా ఇవాళ ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారనే దాంట్లోకి ఇవాళ ఖచ్చితంగా మంచి తీర్పు. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి సార్, మీరు మొదటి నుంచి కూడా ఈ రుషికొండ నిర్మాణాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. మతానికి విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న ఆ నిర్మాణాలు ఏవి కూడా టూరిజం డెవలప్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. ఇప్పుడు ఆ నిర్మాణాలు, ఆ భవనాలు దేనికి వినియోగించాలనుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, నరేంద్ర మోడీ గారు పర్యాటకంగా ఆ భవనాన్ని ఏ విధంగా వినియోగించాలో ప్రభుత్వం లోతైనటువంటి విషయంలో ఆలోచించి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దోచేసి ఆ ఋషికొండ రీకన్స్ట్రక్షన్లో భాగంగా కాంట్రాక్టర్ దానిచ్చి ఇంకా ఎన్ని వందల కోట్లు కిక్ బ్యాక్ దోచుకున్నారో కూడా అవి కూడా వెలికి తీసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో సమీక్షిస్తారు. ప్రజలకు న్యాయం చేకూర్చేలాగా ప్రజలు హర్షించేలాగా నిర్ణయం తీసుకుంటారు. మూర్తి యాదవ్ ఒకటే చెప్తా ఉన్నారు, నిబంధనలకు విరుద్ధంగా ఈ కట్టడాలని నిర్మించిన ప్రతి ఒక్కరూ కూడా శిక్షింపబడాల్సిందే, ఆ విధంగా హైకోర్టు తీర్పు వస్తుందని నేను భావిస్తున్నానని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.